నేనన్నాను ఒకవేళ యేసుక్రీస్తుని గాని, శ్రీ ఆంజనేయుని గాని కంపేర్ జేస్తే యేసుక్రీస్తు శ్రీ ఆంజనేయుని ఒక తోకలో ఈక పీకడానికి గూడా శక్తి సరిపోదు. ఆయనకు పోలికలు లేవు. ఆ ఒక యేసు ప్రభుని శ్రీ ఆంజనేయునితో పోల్చడానికే వీల్లేదా అంటే నేనన్నాను. చూడండి ఇలా మతపరమైన గొడవలు ఎక్కడ పుడుతున్నదంటే, మన వ్యక్తే వాళ్ళ లోపటికి కన్వర్ట్ అయ్యి, మన మీదకే రగులుతున్నారు వాళ్ళు విసురుతున్నారు. సో, అలా కాకుండా రియాలిటీ తెలుసుకోవాలి. చూడండి శ్రీ ఆంజనేయుడి చరిత్ర చూస్తే ఆయన ఒక గుట్టని చెయ్యితో లేపాడు. సో, యేసుక్రీస్తుని కంపేర్ చేస్తే ఆయన సిలువ మోయలేక 3 సార్లు బోర్లబడి గుట్ట ఎక్కలేక సొమ్మసిల్లిపోయాడు. చూడండి ఇది వాస్తవం గదండీ జరిగింది. ఇంకొకటేమన్నాడంటే ఆయన ఒక వచనం చూపించాడు నాకు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అక్కడేముంటదంటే అందరికీ నమస్కారం అండి. సో, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నాను. సో, ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటిదంటే, హిందూ సోదరులు ఎవరైనా క్రిస్టియనిటీలో కన్వర్ట్ అయ్యి ఉంటారు గదా! వారిని ఒక మన సంప్రదాయంలోనికి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో క్రైస్తవులు మోసాల వల్ల గానండి, మత మార్పిడి వల్ల ముఠాల వల్ల గానండి, ఒత్తిడి వలన కానివ్వండి, వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లమ్‌లో క్రిస్టియనిటీలో కన్వర్ట్ అయ్యి ఉంటారు. వాళ్ళకు రోగాల బాధ పోతాయనో చెప్పి ఉంటారు. మీ అప్పులు తీరుతాయి యేసుక్రీస్తుని నమ్ముకునండి అని చెప్పి ఉంటారు. అంటే రకరకాలుగా రీజన్‌లు ఉండొచ్చు. సో, మీకు యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీరు ధనవంతులైతారు. మీకు డబ్బులొస్తాయి. మీకు స్వర్గమొస్తది. సో, ఇలా రకరకాల కారణాల వల్ల వాళ్ళ టార్గెట్ ఏంటిదంటే, వాళ్ళొక క్రిస్టియానిటీని మెజారిటీని పెంచుకోవడం. క క్రీస్తుని ఈ భారతదేశం అంతా క్రీస్తవ రాజ్యముగా మార్చడం వాళ్ళ ఒక లక్ష్యం. సో, చూడండి మన ఒక హిందూ సోదరులు దాని లోపటికి పోయి, ఆ క్రిస్టియానిటీలోకి వెళ్ళి, వాళ్ళు తిరిగి మనలానే ప్రశ్నిస్తారు. మనకు విరోధంగా అయితారు. మనము నమ్మే సిద్ధాంతాన్ని, మనము పూజించే దేవతలని వాళ్ళు గుడ్డితనంగా అనుకుంటారు. సో, అలాంటి వారి కోసమే ఎవరైనా చూడండి య చాలామంది ఒక సైకలాజికల్ వాళ్ళ లోపట ఉంటది గదా! ఒక బుద్ధి ఉంటది గదా! వాళ్ళు తిరిగి రారు. ఎవరైనా హిందుత్వం గురించి గౌరవం ఉంటే, మన హిందుత్వం గురించి గొప్పదని అనుకుంటే, వాళ్ళు తప్పకుండా తిరిగి వస్తారనే ఉద్దేశ్యంతో ఈ వీడియో చేస్తున్నానండి. ఎవరు గాని సీరియస్‌గా తీసుకోవద్దు. ఈ ఒక ఇంకొక మతానికి విరుద్ధంగా నేను మాట్లాడలేను. క్రైస్తవ సోదరులు ఎంతైతే పట్టుదలతో ఉంటారో, ఒక్క ఆత్మనైనా రక్షించబడాలి, దేవుని రాజ్యంకి తీసుకుపోవాలి అని వాళ్ళు అనుకుంటుంటారో, అంతే తాపత్రయంతోటి మేము గూడా మా ఒక హిందూ సోదరులు ఎవ్వరైనా సరే, వాళ్ళు క్రిస్టియనిటీలో వెళ్ళిపోయారు గదా! అరే! మేము గూడా ఒక సోదరుడిని మేము కోల్పోతున్నాం గదా! ఆ ఒక మతంలోకి వెళ్ళిపోయిన తర్వాత మాకే విరుద్ధంగా మాట్లాడుతున్నారు గదా! అనే ఒక ఉద్దేశ్యంతో ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ జేసి సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి. హిందూ సోదరులైన ఎవ్వరైనా గానీ ఈ వీడియో చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్‌గా నిలబడండి. సో, ఇలాంటి వారి కోసమే మీరు ముందుకొస్తే మన ధర్మ రక్షిత కోసమై మన ధర్మం కోసమై మనము పోరాడవలసినగా మనము ఉంటాము. సో, ఛత్రపతి శివాజీ మహారాజు గూడా ఇలాగనే పోరాడిండు. ఆయన చాలా పోరాడాడు. మన మరాఠా సామ్రాజ్యాన్ని చేసి చాలా యుద్ధాలు చేసి ఆయన ఒక నిజాయితీ కోసం పోరాడాడు. సో, మనం అలాంటి యుద్ధం ఎవరితోటి చేయనవసరం లేదు. కానీ మన ఒక మన ఒక మంచితనము వాళ్ళు క్రీస్తు ఒక మంచితనం చెప్పి మత మార్పిడి చేస్తున్నారు గదా! సో, మన లోపట ఎంత మంచితనం ఉంది, ఎంత నిజాయితీ ఉందో చెప్పలే. సో, అలాగే బైబిల్‌లో ఉన్న కొన్ని వచనాలు కాంట్రోవర్షియల్‌గా ఉంటాయి. అవి గూడా జనాలకు చెప్పలే. సో, మీరైతే వీడియోని మాత్రం ఫుల్లుగా సపోర్ట్ జేసి ఎక్కడ గూడా స్కిప్ జేయకుండా చూడండి. కొన్ని పాయింట్లు మీకు లేవనెత్తి మాట్లాడతాను. ఎవరైనా క్రైస్తవులు గనుక చూస్తే దీనికి గిన సరైన సమాధానం ఉంటే మీరు డిస్క్రిప్షన్‌లో కామెంట్ జేయొచ్చు. కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేయొచ్చు. డిస్క్రిప్షన్‌లో నంబర్ ఉంటది. కాల్ గూడా చేయొచ్చు. సో, టాపిక్‌లోనికి వెళ్తానండి. సో, ఈ మధ్యలో ఒక సోదరుడు కలిసాడు. ఆయన క్రీస్తుని నమ్ముకున్నాడు. సో, నేను ఇంతకుముందు క్రీస్తుని నమ్ముకొని ఉంటి. సో, నా మతాన్ని, నా ఒక సంప్రదాయాన్ని, నా ఒక రిలీజియన్‌ని కాదనుకోని యేసుక్రీస్తు నా దేవుడని నేను నమ్ముకున్న తర్వాత, ఆ తర్వాత మన ఒక రిలీజియన్ పడుతున్న బాధని చూసి, క్రైస్తవులు చేసే మోసాలను చూసి నేను గ్రహించి దానివల్ల బయటికి రావడం జరిగింది. సో, ఆయనేమన్నాడంటే ఒక సోదరుడు నాకు కలిసాడని చెప్పాను గదా!
ఆయన ఏమన్నానంటే, ఎప్పుడైతే నేను క్రీస్తుని నమ్ముకున్నానో భయంకరమైన తాగుబోతు నుండి, భయంకరమైన గుట్కాలు వ్యసనాలతో ఉంటి, ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నేను శుభ్రంగా ఉండాను. ఇప్పుడు నాకు ఏ అలవాటు లేదంట నాకు చెప్పాడు. సో నేనేం చెప్పానంటే, యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు చాలా ఒడిదుడుకులు నాకుండే. చాలా బైబిల్ పిచ్చిలో ఉంటి, చాలా ప్రార్థన చేస్తుంటి. నా పని అంతా వ్యర్థమైతుండే. సో అక్కడ అర్థం చేసుకునే నాలెడ్జ్ గూడా నాకు లేకుంటుండే. ఎప్పుడైతే నేను యేసుక్రీస్తు నుండి బయటికొచ్చినానో, నేను క్షేమంగా, ఆరోగ్యంగా, మంచిగా బతుకుతున్నాను అంటే నేను చెప్తున్నాను. సో చూడండి, ఎవరి మతం గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. అది నాట్ ఇంపార్టెంట్. సో రియాలిటీ గుర్తు కావాలి. సో అప్పుడేమన్నాడంటే, ఆయన కంపేర్ చేశాడు. ఏమన్నాడు? యేసుక్రీస్తు వివాహం చేసుకోలేదు. యేసుక్రీస్తుడు వివాహరహితుడు, అంటే వివాహం చేసుకోలేదు. ఆయన లోపట పాపం లేదు అంటే చెప్పాడు. నేనేమన్నానంటే, శ్రీ ఆంజనేయుడు ఉన్నాడు గదా! శ్రీరామచంద్రుని భక్తుడు. ఆయన గూడా వివాహం చేసుకోలేదు గదా! మళ్ళీ ఆయనని పరిశుద్ధుడు అంటే అనుకోవచ్చు గదా! అంటే అన్నాడు. సో అట్లా ఏమన్నాడంటే, అవన్నీ ఉట్టి కల్పితాలు, అవి నిజం కాదన్న అంటని చెప్పాడు. సో నేనన్నాను, ఒకవేళ యేసుక్రీస్తుని గాని, శ్రీ ఆంజనేయుని గాని కంపేర్ జేస్తే, యేసుక్రీస్తు శ్రీ ఆంజనేయుని ఒక తోకలో ఈక పీకడానికి గూడా శక్తి సరిపోదు. ఆయనకు పోలికలు లేవు. ఆ ఒక యేసు ప్రభుని శ్రీ ఆంజనేయునితో పోల్చడానికే వీల్లేదా అంటే నేనన్నాను. చూడండి, ఇలా మతపరమైన గొడవలు ఎక్కడ పుడుతున్నదంటే, మన వ్యక్తే వాళ్ళ లోపటికి కన్వర్ట్ అయ్యి, మన మీదకే రగులుతున్నారు, వాళ్ళు విసురుతున్నారు. సో అలా కాకుండా రియాలిటీ తెలుసుకోవాలి. చూడండి, ఆ శ్రీ ఆంజనేయుడి చరిత్ర చూస్తే ఆయన ఒక గుట్టని చేయితో లేపాడు. సో యేసుక్రీస్తుని కంపేర్ చేస్తే ఆయన సిలువ మోయలేక 3 సార్లు బోర్లబడి గుట్ట ఎక్కలేక సొమ్మసిల్లిపోయాడు. చూడండి, ఇది వాస్తవం గదండీ జరిగింది. ఇంకొకటి ఏమన్నాడంటే, ఆయన ఒక వచనం చూపించాడు నాకు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అక్కడేముంటదంటే, దేవుని స్వరూపి అయ్యున్న యేసుక్రీస్తు మహిమ కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవదూత అవిశ్వాసములైన వారి మనోనేత్రములను గుడ్డితనము కలుగజేసెను అంటున్నాడు. సో నాకేం చెప్పదలుచుకున్నాడంటే అతని, నీ మనోనేత్రాలని ఈ యుగ సంబంధమైన దూత ఉందంట, ఆ దూత నీ మనోనేత్రాలని గుడ్డితనం కలుగజేసిందని చెప్తున్నాడు. సో ఏ విధంగా చెప్తున్నాడంటే, ఈ సాతాను అనే వ్యక్తి ఉంటాడు బైబిల్‌లో. ఈ సాతాను అనే వ్యక్తి పరలోకంలో స్థానం లేకుంటే ఆయనను కిందికి దొబ్బాడంట యెహోవా దేవుడు. అప్పుడు ఈ యొక్క సాతాను ఏం చేసిండంటే, చిన్న ముక్కలై పడి ఎక్కడైతే పడ్డాడో అక్కడ గుళ్ళు గోపర్లయ్యి, సో అన్ని దేవతలుగా మారి జనాల్ని పూజిస్తూ ప్రౌడ్ చేస్తున్నాడంటే నాకు చెప్పిండు. సో నేనేమన్నానంటే, ఈ యుగ సంబంధమైన దేవదూత మా కంట్లలో గుడ్డితనం కలుగజేసలేదు. అసలు మీ కన్నులనే గుడ్డితనం కలుగజేసింది. సో ఫ్రెండ్, మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు గాలి వాన చాలా విసురుతుంది, అందుకే చీకటి కమ్మింది. సో లైట్ కూడా లేదు ఫ్రెండ్. సో వీడియో ఇంతవరకు ముగిస్తున్నాను. మిగతా ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీరు నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను. సో ఇంతవరకు వీడియో చూసినందుకు జై హింద్, వందే మాతరం, జై భారత్, అందరికీ జై శ్రీరామ్ అండి.